శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే. సార్ భగత్ సింగ్ అనుకున్న తేదీ కన్నా ముందే రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. అలానే బుక్ మై షోలో ఈ సినిమా గురించి కొన్ని లైన్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏంటి సార్ అసలు దీనికి సంబంధించి కంప్లీట్? ఈ సినిమా రీమేక్ ఏమో అని ఒక డౌట్ చాలా మందికి చాలా కాలంగా నడుస్తూ ఉన్నటువంటిదే. ఇది రీమేక్ కాదు అని చెప్పాడు ఆయన డైరెక్టర్ గారు. హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారు చెప్పటంతో పాటు తను ఒక కాలేజీ నేపథ్యం అనుకున్నానని ముందు, ఆ తర్వాత మళ్ళీ అది కాదనుకుని ఒక కాప్ క్యారెక్టర్తోనే వెళ్ళాలని అనుకున్నట్టు చెప్పాడు ఆయన. అంటే దీనికి ఒక సెంటిమెంట్ కూడా ఉండి ఉండొచ్చు. గతంలో గబ్బర్ సింగ్ సక్సెస్ అయింది కాబట్టి అదే జానర్లో వెడదామనే మూడ్లో కూడా వెళ్ళుండొచ్చు. అయితే ఏది ఏమైనా కానీ ఈ సినిమా ఇప్పుడు వాళ్ళు బుక్ మై షోలో పెట్టిన లైన్స్ బయట నడుస్తున్నది ఏంటంటే, ఇది ఒక తేరీ సినిమాకి కొంచెం పోలికలు దగ్గరగా ఉన్నాయి. మొదటి నుంచి ఇది తేరీ రీమేక్ అనేది ఒక ప్రచారం జరుగుతోంది. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు తన డాటర్తో దీనిలోకి వెళ్ళిపోవటం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, పాతకాలంలో ఇతను చేసినటువంటి ఇన్వెస్టిగేషన్స్ వలన సఫర్ అయిన వాళ్ళందరూ ఇతన్ని టార్గెట్ చేస్తూ దాడులు చేయటం, ఇలాంటి కథతో నడుస్తుంది అది. అదే తరహాలో ఇక్కడ బుక్ మై షోలో పెట్టినటువంటి లైన్స్లో కూడా అది కనిపించింది. అందుకని ఇది కాదు అని చెప్పాడు ఆయన. కానీ వీళ్ళేమో కన్ఫర్మ్ చేస్తున్నారు అని ఇప్పుడు అభిమానుల్లో చిన్న కలవరం. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు బయటకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్లో ఎక్కడా ఛాయలు కనిపించలేదు. అంటే తేరీ తాలూకా ఛాయలు ఉన్నట్టుగా ఎక్కడా కనిపించలేదు. అందుకని ఇది అయ్యుండకపోవచ్చు అనేదే అనుకోవాలి. రెండోది, రీమేకులు చేయకూడదు అనేది కాన్షియస్గా అందరూ అనుకున్నటువంటి విషయం. చిరంజీవి గారు బహిరంగంగానే ఒక వేదిక మీద చెప్పుకున్నాడు ఆయన, ఎట్టి పరిస్థితుల్లోనూ రీమేకుల జోలికి వెళ్ళొద్దు అని. ఎందుకంటే రీమేకులకి వెళ్ళటం వలన గతంలో రీమేకులతో చాలా పెద్ద విజయాలు సాధించిన హీరోలు ఉన్నారు అందరూ. కానీ ఇప్పుడు రీమేకులు కష్టం. ఎందుకంటే కంటెంట్ వీళ్ళు ఏ సినిమా రీమేక్ చేస్తున్నారో చెప్పగానే అది ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడో చోట దొరుకుతోంది, అవైలబిలిటీ ఉంది. కాబట్టి కంటెంట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి దాన్ని చూసేస్తున్నారు జనాలు. చూసి ఇమ్మీడియట్గా కంపారిజన్ వచ్చేస్తుంది. ఆ సినిమాకి సంబంధించి పోస్టర్ రిలీజ్ అయిన కంపారిజనే, ఏది వచ్చినా కంపారిజనే, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కంపారిజన్ వలన సినిమాలు కిల్ అయిపోతున్నాయి. అందుకని రీమేకులు జోలికి వెళ్ళకండి సాధ్యమైనంత వరకు అని ఇండస్ట్రీ ఓటీటీలు వచ్చిన తర్వాత, రెండోది ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత వద్దనుకుంటున్నారు. రీమేక్ చేసిన ఏ సినిమా కూడా ఆడిన దాఖలాలు కూడా లేవు ఆ తర్వాత. గతంలో రీమేకులతో పెద్ద విజయాలు సాధించారు. ఒక టైంలో సౌత్ హీరోలు హిందీ సినిమాల రీమేకుల మీద కెరియర్ నడిపిన పరిస్థితి ఉండేది. అలాగే తెలుగు సినిమా రీమేకులతో హిందీలో కెరియర్ నడిపినటువంటి జితేంద్ర లాంటి హీరోలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకని ఎవరైనా ఏదో మేరకు సొంత కథతోనే సినిమా తీయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంటే ఉండవచ్చు. ఆ కథ నుంచి ఏదైనా ప్రేరణ పొంది తను వేరే పద్ధతిలో ఈ కథను డిజైన్ చేసుకుని ఉండొచ్చు. రెండోది, బుక్ మై షోలోకి అది కొంత డీవియేట్ చేయడానికి, ఇది డిస్కసివ్ పాయింట్గా మారటానికి కూడా ఆ తరహాలో వాళ్ళు పెట్టి ఉండొచ్చు. ఇది కూడా ప్రమోషనల్ యాక్టివిటీలో భాగమే కావచ్చు. డెఫినెట్గా ఆ సినిమాలో అయితే రీమేక్ వ్యవహారం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. సాధ్యమైన మేరకు ఒరిజినల్ కంటెంట్తో వెళ్ళే ప్రయత్నమే ఉంది. ఆ పోలికలు కూడా ఎక్కడా కనిపించట్లేదు ఇప్పటివరకు బయటకు వచ్చినటువంటి కంటెంట్లో. రెండోది, అలాంటి సందర్భం ఉంటే డెఫినెట్గా ఆయనే అభ్యంతరం చెప్తాడు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే రీమేకులు చేసి గతంలో దెబ్బతిన్నటువంటి సందర్భం ఉంది ఆయనకి, ఓజీకి ముందు. అంటే ఆయన చేసినటువంటి 2-3 వకీల్ సాబు రీమేక్ సినిమానే, అది కూడా ప్రాపర్గా పెర్ఫామ్ చేయలేదు. కొంతమేరకు బెటర్ అది. ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్, అది చాలా ఇబ్బంది పెట్టింది. భీమ్లా నాయక్ కంటే వకీల్ సాబ్ వచ్చే నాటికి ఇంకా ఓటీటీలు అంతగా జనంలోకి వెళ్ళలేదు. అందుకని అది కొంతమేరకు వసూళ్ల పరంగా బాగానే ఉంది ఆ సినిమా. కాకపోతే వాళ్ళు ఆశించిన విజయం రాలేదు. అది దానికి కారణం అప్పుడు లాక్డౌన్ గొడవలు, కరోనాలో ఇరుక్కుంది ఆ సినిమా. కానీ భీమ్లా నాయక్ ఆ సమస్య లేకపోయినా కానీ ఆ సినిమా మాతృకని ఇక్కడ జనాలు విపరీతంగా చూసేశారు, తెలుగు ఆడియన్స్ అందరూ. ఆ తర్వాత చిరంజీవి గారి గాడ్ ఫాదర్ పరిస్థితి కూడా అదే.
గాడ్ ఫాదర్ డబ్బింగ్ వెర్షనే అవైలబిలిటీ ఉండటంతో సినిమా వైపు ఎవరు పెద్దగా చూడలేదు. ఇప్పుడు తెరీకి సంబంధించి కూడా అది అవైలబిలిటీ ఉంది సినిమా. కాబట్టి కంపారిజన్ వచ్చేస్తుందని ఎవరు రీమేకుల జోలికి వెళ్ళట్లేదు. ఈ సినిమా కూడా వెళ్ళే అవకాశం లేదు 100%. కొంత ఇన్స్పిరేషన్ ఏదైనా తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు. అంటే సెంటిమెంట్కి సంబంధించినటువంటి కొంత హార్ట్ టచింగ్ ఎపిసోడ్లు ఉన్నాయి ఆ సినిమాలో. ఓకే. అలాంటివి ఏదైనా ఇన్స్పైర్ అయ్యి అక్కడైనా వాడితే వాడి ఉండొచ్చు. కానీ అవి కూడా పూర్తిగా ఆ ధోరణిలో ఉండేవి కాదు. ఇప్పుడు విజయ్ చేసినటువంటి సినిమా ఆయన రిలీజ్ కాకుండా ఆగిపోయినటువంటి సినిమా జననాయకుడు. ఆ సినిమా కూడా బాలకృష్ణ గారి సినిమాని పోలిన కథే. అంటే భగవంత్ కేసరి తరహా కథే అది కూడా. కాకపోతే ఆయన ఆఖరి నిమిషం అంటే ఆ సినిమాతో క్లోజ్ చేయాలి కెరియర్ అనుకుంటూ కొంచెం ఆ తరహా పాత్ర అయితే డిగ్నిఫైడ్గా ఉంటుందని అది చూస్ చేసుకుని ఉండొచ్చు. ఇలాంటివి జరుగుతాయి. అంటే రామారావు గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ముందు చేసిన సినిమా కూడా రీమేకే. అంటే ఆయన తక్కువ టైం ఇవ్వటం వలన వీళ్ళు అప్పటికప్పుడు ఒక కథ తయారు చేయటం అంత టైం లేదు, వెసులుబాటు లేదు. అందుకని ఇమ్మీడియట్గా లావారిస్ సినిమా తీసుకుని ఆ లైన్ని వీళ్ళకి అనుగుణంగా మార్చుకుని లావారిస్ నుంచి చాలా తేడాగా ఉంటుంది సినిమా. ఇందులో ఉన్న డైలాగులు ఈ ధోరణి అందులో ఉండదు. కాకపోతే లైన్ అది క్యారెక్టర్ల వరకు అవి తీసుకుని వీళ్ళ పద్ధతిలో వీళ్ళు అల్లుకుని సినిమా వేగంగా తీశారు. అది అలా చేయటం కోసం ఎప్పుడైనా రీమేకుల వైపు వెళ్ళొచ్చు, కానీ ఇది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెద్దగా ఒక వేగంగా సినిమా చేయాలని కూడా అనుకోవడం లేదు. ఆయన స్థిమితంగానే ఉన్నాడు. మంచి విజయాలు ఇవ్వాలనుకుంటున్నాడు. అందులో ఆయన ఓజీ తర్వాత మారింది, ఆయన యాటిట్యూడ్లో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు తను కంప్లీట్ చేయాల్సిన సినిమాలన్నీ అక్కడే చేయమన్నాడు ఆయన. అంటే తను ఉండే ప్రాంతంలో తను ఎక్కడైతే బాధ్యతలు నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతంలోనే ఏదో పద్ధతిలో మీరు ఏర్పాటు చేసుకోండి, అక్కడే షూట్ చేయండి అని అనటం వలన హరిహర వీరమల్లు అలాగే ఓజీ కొంత భాగం అక్కడే జరిగింది షూట్. దానికి ఏదో తక్కువ టైం కేటాయించాడు ఆయన. అందుకని ఓజీలో ఆయన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ సినిమా అలా కాదు. ఆయన ఓజీ హిట్ తర్వాత, ఓజీ 300 కోట్లలోకి వెళ్ళిన తర్వాత ఆయన సినిమాని సీరియస్గానే చెయ్యాలి, లేకపోతే వదిలేయాలి. పట్టించుకుంటే మాత్రం సీరియస్గానే చేసి తీరాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అందుకని ఈ సినిమాకి సంబంధించి ఆయన ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఆయన టోటల్ డెడికేటెడ్గానే పనిచేశాడు. సినిమా ఎక్కడ తీయాలో అక్కడ తీయాలి, అలాగే ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వాలి అని డెడికేటెడ్గా చేసిన సినిమా. 2 గంటల పైన స్క్రీన్ స్పేస్ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇది డెఫినెట్గా అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెష్గానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక ఉత్సాహాన్ని కలిగించే సినిమాగానే ఉంటుంది. అనవసరమైన అంటే ఒక రకంగా లేనిపోని స్పెక్యులేషన్స్ క్రియేట్ చేస్తున్నారు అనిపించింది నాకు చదవగానే.